హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కేఎంఆర్ న్యూస్. రైట్, కాంగ్రెస్ పార్టీలో నిరసన సెగలు మొదలవుతా ఉన్నాయి. దాదాపు అన్ని నియోజకవర్గాల్లోనూ ఏదైతే బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి జంప్ అయినటువంటి నియోజకవర్గాలలో నిరసన సెగలు ఎగసిపడతా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ నాయకులను ఎక్కడికక్కడ నిలదీసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రధానంగా మొన్న రీసెంట్గా చూస్తే స్టేషన్ గన్పూర్ నియోజకవర్గానికి సంబంధించి కడియం శ్రీహరి వర్సెస్ పాత కాంగ్రెస్ నాయకులు వాళ్ళు టీపీసీసీ చీఫ్ని కలవడం, ఆ తర్వాత పోయి కొండా సురేఖను కలవడం, ఆ తర్వాత ఇతరతర నాయకులను కలిసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ ఇదే అంశం జగిత్యాల నియోజకవర్గంలో కూడా చోటు చేసుకున్నది. జగిత్యాల్లో పార్టీ మారిండు సంజయ్ కుమార్. పార్టీ మారిన తర్వాత జగిత్యాల కాంగ్రెస్లో కూడా ఇప్పుడు నిరసన సెగలు ఎగిసిపడుతూ ఉన్నాయి. పాత కాంగ్రెస్కి సంబంధించి నాయకులంతా కూడా మండిపడుతున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. పాత కాంగ్రెస్లో ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్స్లో పాత కాంగ్రెస్ క్యాడర్ అంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నది. ఎందుకు అనంటే పాత కాంగ్రెస్లో చాలామంది నాయకులు ఉన్నారు. ఆడ జీవన్ రెడ్డి లాంటి మహానాయకులు ఉన్నారు. జీవన్ రెడ్డి పార్టీ కోసం దాదాపు కొన్ని ఏళ్ల నుంచి ఆయన పార్టీ కోసం కష్టపడ్డాడు. పార్టీ కోసం ఆహర్నిశలు కష్టపడ్డటువంటి నేపథ్యంలో మా 10 ఏళ్ల కష్టానికి ఫలితం దక్కుతుంది అనుకుంటే ఎలాంటి ఫలితం లేకుండా చేస్తున్నారు. మాకు ఇతర పార్టీలో గెలిచిన నాయకులను పార్టీలోకి తీసుకోవడం వల్ల ఈరోజు మా పరిస్థితి దారుణంగా మారిపోయింది. ఎక్కడ కూడా మాకు సంబంధించినటువంటి వాళ్ళు ఎవరు కూడా పనిచేయట్లేదు. అసలు మాకు ఏదన్నా చేసుకుందామన్నా కూడా ఎలాంటి సోర్స్ లేకుండా చేస్తున్నారు. ఈ నిరసనలు పూర్తి స్థాయిలో అన్ని నియోజకవర్గాల్లో ఎగసిపడుతున్న సిచ్యువేషన్స్ కనబడుతూ ఉన్నాయి. అసలు టీపీసీసీ చీఫ్ ఆడికి పోయిన తర్వాత ఆడ ఏం జరిగిందో ఒక వీడియో వచ్చింది. ఆ వీడియోని ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం. కష్టకాలంలో కూడా వల్ల వాళ్ళదే రాజ్యం నడుస్తుంది. 10 సంవత్సరాలు మళ్ళీ మేము పోలీస్ స్టేషన్ ఎంఆర్ ఆఫీసులు కానీ పోలీస్ స్టేషన్లు కానీ మేము చచ్చిపోతుంది. నరకం కనబడుతుంది. అర్థం చేసుకుని పది సంవత్సరాల పార్టీ కోసం కష్టపడ్డాం. 10 సంవత్సరాల పార్టీ కోసం కష్టపడి పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి కనీసం ఉన్నత పదవులు రాకపోయినా పార్టీ కోసం చిన్న చిన్న పదవులైనా ఏమైనా దక్కుతాయి కావచ్చు అన్నటువంటి ఆశతో ఎదురు చూస్తూ ఉన్నాం. ఈరోజు ఎంఆర్ఓ ఆఫీస్ పోయినా లేదనుకుంటే పోలీస్ స్టేషన్ పోయినా ఇంకా ఏ ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్ళినా పాత కాంగ్రెస్ ఎవ్వరు దేక్తలేరు. మా పతేర జీరో ఉన్నది, ఏం పనిచేస్తలేదు మాది ఏమి కూడా. ఈరోజు పార్టీకి కొత్తగా వచ్చిన వాళ్ళు చెప్తేనే పనులు చేస్తూ ఉన్నారు. వీళ్ళు వేరే పార్టీలో గెలిచి మా పార్టీలకు మారిర్రు. వీళ్ళు మారడేమో కానీ వీళ్ళు మారడం వల్ల మాకు పెద్ద తిప్పలవుతుంది. మీ దృష్టికి తీసుకొస్తున్నామని చెప్పేసి వినతి పత్రాలను ఇవ్వడం జరిగింది. టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్కు సొంత పార్టీలోని నిరసన సెగ తగిలింది. జగిత్యాల డాక్టర్ సంజయ్ని పార్టీలోకి తీసుకున్న నేపథ్యంలో ఆయనకు అన్యాయం చేశారని చెప్పేసి ఆయన న్యాయం చేస్తూ ఉన్నారని చెప్పేసి మహేష్ కుమార్ గౌడ్ని జీవన్ రెడ్డి అనుచరులు అడిగిర్రు. గత 10 ఏళ్లుగా పార్టీ కోసం ఆహర్నిశలు కష్టపడి కాంగ్రెస్ పార్టీకి అధికారంలోకి వచ్చాక కూడా ప్రతిపక్షంలో ఉన్నట్టుగానే ఉన్నది మా పరిస్థితి అని చెప్పేసి జీవన్ రెడ్డి అనుచరులు కూడా వాపోతున్నారు. గతంలో 10 ఏళ్ళు ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి బీఆర్ఎస్ పార్టీలో ప్రతిపక్షంలో ఎట్లయితే ఉన్నామో ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిపక్షంలో ఉన్నట్టుగానే ఉన్నది మా పరిస్థితి. కనీసం మాకు ఓ క్యాడర్ లేదు. ఆ క్యాడర్కు ఉన్నటువంటి లీడర్ మమ్మల్ని పట్టించుకుంటలేడు. ప్రోటోకాల్ కూడా మాకు ఇవ్వట్లేదు. ప్రోటోకాల్ ప్రకారం పోదామంటే కూడా మమ్మల్ని పట్టించుకోవట్లేదు. ఈ సిచ్యువేషన్స్లలో మీరు అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళండి మా సమస్యను, కనీసం మాకు ఇప్పుడైనా కొంత విలువనిచ్చే ప్రయత్నం చేయండి అని చెప్పేసి అక్కడ మండిపడుతున్న సిచ్యువేషన్స్ కనబడుతూ ఉన్నాయి. ఇక దాంతోపాటుగా ఇంకో ఏజెండా ఏంది అని అంటే ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్స్లో ప్రతి నియోజకవర్గంలోనే ఇదే పరిస్థితులు కనబడుతున్నాయి. పాత కాంగ్రెస్ వర్సెస్ కొత్త కాంగ్రెస్. అంటే పాత కాంగ్రెస్ అంటే పార్టీ కోసం 10 ఏళ్ల పాటు కష్టపడ్డ కాంగ్రెసు,
ఆ తర్వాత కొత్త కాంగ్రెస్ అంటే నిన్న మన బీఆర్ఎస్ పార్టీలో గెలిచి పార్టీలు మారినటువంటి కాంగ్రెస్. ఈ రెండింటి మధ్యలో వర్గపోరు కొనసాగుతూ ఉన్నది. ప్రతి నియోజకవర్గంలో ఇదే దుస్థితి కనబడతా ఉన్నది. జీవన్ రెడ్డి లాంటి నాయకులకు అన్యాయం జరుగుతుంది. ఈరోజు స్థానికంగా కూడా రేపు రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా మాకు ఎటువంటి అవకాశాలు ఇచ్చేటువంటి పరిస్థితులు కనబడతలేవు. వీటిపైన వెంటనే నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అనుచరులంతా కూడా ఆ యొక్క పార్టీకి సంబంధించినటువంటి పాత కాంగ్రెస్ నాయకులంతా కూడా పూర్తి స్థాయిలో పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది ఇట్లనే ఉంటే రేపు రాబోయేటువంటి రోజుల్లో ఒకవేళ వీళ్ళపై అనర్హత పడితే రేపు ఎన్నికలు వస్తే అదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులే కాంగ్రెస్ని ఓడగొట్టేటువంటి సిచ్యువేషన్స్ కూడా కాంగ్రెస్ పార్టీలో నెలకొన్నాయి. ఇదంతా కూడా అధిష్టానం దృష్టికి వెళ్తూ ఉంది. దాంతోపాటుగా ఢిల్లీ పెద్దలకు కూడా చేరవేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీని నేపథ్యంలో ఇంపాక్ట్ ఇంకా చాలా పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. 1-2 నియోజకవర్గాల్లో మొదలైనటువంటి నిరసన శాఖ ఇప్పుడు అన్ని నియోజకవర్గాలకు విస్తరించేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. ఈ అన్ని నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి నెలకొంటే ఈ 10 నియోజకవర్గాల్లో ఉప ఎన్నిక వస్తే ఈ 10 నియోజకవర్గాల్లోనూ కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలయ్యేటువంటి అవకాశాలు కూడా ఎక్కువ శాతం కనబడతా ఉన్నాయి. మొత్తానికి మరి ఇప్పటికైనా ఈ నిరసన శాఖలు ఆగాలనంటే పార్టీ క్యాడర్ కానీ పార్టీ అధిష్టానం కానీ ఏమైనా నిర్ణయం తీసుకొని మార్పులు చేర్పులు చేస్తుందా, ఏమవుతుంది అన్న దానిపైన కొంత ఆసక్తి నెలకొన్న సిచ్యువేషన్స్ అయితే కనబడతా ఉన్నాయి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ చూస్తూనే ఉండండి KMR న్యూస్.